అసలు అలేఖ్య చిట్టి పికిల్ అనేటువంటి పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరికన్నా తెలుసా? తెలీదు. ఎలా తెలిసింది? ఒక కస్టమర్కు ఒక అమ్ముకునేవాడికి, పచ్చళ్ళు అమ్ముకునేవాడికి మధ్యన వ్యక్తిగతమైనటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి మొత్తం మీడియాలో పెంట చేసి అలేఖ్య చిట్టి పికిల్స్ అంటే జనాలకు తెలియజేసింది ఎవరు? సదరు వ్యక్తులు. ఒక దువ్వాడ మాధురి, దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ వ్యక్తిగతమైన కుటుంబాలకు సంబంధించిన రెండు కుటుంబాల జీవితాలు వాళ్లకు నచ్చక వాళ్ళు విడిపోయి వాళ్ళు వేరేగా సంసారం చేసుకుంటుంటే దాన్ని తీసుకొచ్చి అది రంగు బొంకు అంటూ టీవీలలో చూయించి టైంపాస్ 2-3 నెలలు టైంపాస్ చేసింది ఎవరు? సదరు వ్యక్తులు. రీతు చౌదరిని తీసుకొచ్చి కొన్ని 100 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి పెంట చేసి తీసుకొచ్చి పెట్టుకుంది ఎవరు? సదరు వ్యక్తులు. ఇప్పుడు వీళ్లకు ఎక్కడ గాలాలో అక్కడ ఎందుకు గాలుతుంది అంటే, మేము వీరి జీవితాన్ని నాశనం చేయాలి అని కోరుకొని మేము ఇంత ప్రాపగండా చేస్తే వీళ్ళు సెలబ్రిటీలు అయి కూర్చున్నారు బిగ్ బాస్లో అని చెప్పి వీళ్ళ బాధ. వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. సో అట్లా వీళ్ళ బాధ అంతా ఏంటంటే, ఇప్పుడు ఒక ట్రెండింగ్ ఏంటంటే తెలుగు స్టేట్స్లో మేము ఎవరినైనా ఖండించగలం, మేము ఎవరి జీవితాన్నైనా నాశనం చేయగలం, మేము సోషల్ మీడియాలో మేము తలుచుకుంటే ఒక వ్యక్తి మీద మేము మా ఇష్టం వచ్చిన బట్ట కాల్చి మేము మీద వేయగలం, మేము జీవితాలను నాశనం చేయగలుగుతాం అని వాళ్ళ ఉవాచ.